టాటా. ఇప్పుడైతే నేను అతిక్ష అయితే ఆడుతున్నాను గేమ్ అయితే రైవల్స్ అయితే ఇప్పుడు వెళ్దాం. ఇప్పుడైతే అతిక్ నేనైతే 1-1 ప్లేయర్ ఆడుతున్నాము. నా దగ్గర మంచిగా ఏం లేదు కానీ చూద్దాం. ప్లస్ ఈస్ గోయింగ్ టు గో ఈజీ ఆన్ మీ, ఎందుకంటే నాకు సరిగ్గా తెలియదు గేమ్. బికాస్ ఐఎమ్ ప్లేయింగ్ ఆన్ పీసీ అండ్ ఐఎమ్ యూజ్డ్ టు ప్లే ఆన్ a mobile or an iPad. So let's get into this. Okay, sniper. ఓకే ఇప్పుడైతే ఓహో I am the pro player in rivals. నేను ఒకసారి ట్యాబ్ లో అంటే చూస్తానులే ప్రో ఇన్ రైవల్స్ ఎవరు. ఇన్న ఫస్ట్ టైం పీస్. అయితే ఇప్పుడు ఏమో అతిక్ష ఎక్కడ ఉన్నాడు ఎత్తాలి. నా వెనక అతను ఉన్నాడు, ఫాలో అవుతున్నాడు సైలెంట్ గా. అంటే నేనైతే సూర్య అయితే మా ఫ్రెండ్ అయితే అప్పుడు జాయిన్ అవుతున్నాడు కానీ ఈ గేమ్ లో కాదు. ఈ గన్ నేను రోబక్స్ తో కొనుక్కున్నాను, 599 రోబక్స్. Won the match. Lag, no internet. నిజంగా నాకు కావాలంటే మా ఇంటికి వచ్చి చెక్ చేసుకొచ్చి. పీసీ ట్యాబ్ లో ఆడుతున్నాను. అది నీకు అడ్వాంటేజ్. నేను కూడా రేపు ఒకవేళ నేను ఒక వీడియో తీస్తే నేను కూడా పీసీలో ఆడతాను, ట్రై చేస్తా. పీసీ కాదు ల్యాప్టాప్ లో ఆడతా. అది చెప్పు. ఓకే ఇంకా 50. తిన్నదుంది నాకు ఇంకేం లేదు, అయిపోయింది. గాల్లో ఉన్నానండి. ఫినిషర్ అని పెట్టారు నేను, అందుకు పాపం చెప్పాడు. ఇప్పుడు నేను చచ్చిపోతాను ఎందుకంటే నాకు ల్యాగ్ బాగా ఉంది. కానీ మనకి 2 పాయింట్లు వస్తే మనమే విన్ అవుతాము, అది వేరే విషయం. అట్లీస్ట్ ఇంకా 3 పాయింట్స్ రావాలి విన్ అవ్వాలంటే. ఉండాలి బొండాలు ఆడదాం అనుకుంటే అవ్వట్లేదు. ఓకే బొండాలు లేవు, బూరెలు లేవు. ఏంటది? స్మోక్ గ్రెనేడ్. నువ్వు వేసావా? నేనే, నాకు రోబక్స్ ఉన్నాయి కాబట్టి నేను వేసా. ఏనా పర్వాలేదు. గాయస్, మనం ఓన్గా ఆడతాం, వాళ్ళు ఫేక్గా ఆడుతున్నారు కానీ మనమే విన్ అవుతాం, అది వేరే విషయం. చెప్పాలంటే ఇప్పుడు అతిక్ష అయితే నన్ను బ్యాక్ వచ్చి షూట్ చేస్తాడు అనుకుంటా కరెక్ట్. ఓకే ఎటు నుంచి చేస్తున్నారో తెలియట్లేదు, అందుకే నేను నా ప్లేస్కి వెళ్ళిపోతున్నాను. అధ్యక్ష ఇంతకు ముందు ఫ్లో ప్లేయర్ నన్ను ఓడిచి చేసేవాడు కానీ ఇప్పుడు కొంచెం చెప్పడానికి కావాలి మీకు. ఇప్పుడు అధ్యక్షకి బాగా కంట్రోలర్స్ తెలిసిపోయి కంప్యూటర్లోని, అందువల్ల నేను అవుట్ అయిపోతున్నాను, అది వేరే విషయం గైస్. కవరింగ్ ఏం కాదు. ఇక్కడ పక్క నా మధ్యలో వచ్చి అంతా ఇంట్రూడ్ చేస్తా చూడు. 100 మ్యాచ్ గైస్ ఏంటో కానీ అర్థం కాదు, మనం విన్ అవుతాంలే, అది వేరే విషయం గైస్. ఓకే ఈ రోజే డార్షిక్ ని ఇంకో వీడియో అప్లోడ్ చేయమంటాను, అందులో నేను నా ట్యాబ్ లో ఆడతాను.
ఓకే ఓకే, ఇప్పుడైతే మేము నార్మల్ గేమ్ అయితే ఆడదాం అనుకుంటున్నాము. in which he will allow me to win. ఎందుకంటే నాకు ఇప్పుడు మేము ఇద్దరం ఆడుతున్నాం అంటే మేమిద్దరం ఒక టీం ఉంటే ఇంకోళ్ళు ఇద్దరు ఒక టీం ఉంటారు అలాగా. ఏంటి దానికి ఒప్పుకోలేదు, నేను దానికి ఒప్పుకోలే. ఏంటి ఒప్పుకోలేదు? ఇప్పుడు నువ్వు ఎందులో ఆడుతున్నావు? 1v1 ఆడుతున్నా. ఎందుకు అలాగా? ఎందుకంటే వేరే వాళ్ళతో ఆడినప్పుడు వాళ్ళు 100 లెవెల్ అయినా అయ్యి ఉండొచ్చు, నేను పీసీలో ఆడుతున్నప్పుడు చాలా చెత్తగా ఆడతాను. అందుకు ఈ రోజు ఇంకో వీడియో తెస్తాను చూడు, అందులో అప్పుడు 2v2 ఆడదాం. ఏడదు ఈ రోజు నాకు వీడియో ఏం తీయను కదా. నేను ఇదొక గేమ్ ఆడుతాను, ఇంకే గేమ్ ఆడను కదా. మన ఇద్దరం మాట్లాడదాం దీని తర్వాత. ఓకే గైస్, మేము దీని తర్వాత మీటింగ్ అయితే అవుతుంది, గేమర్స్ మీటింగ్ అయితే అవుతుంది. అందులో నా ట్యాబ్ కూడా కొద్దిసేపు ఛార్జింగ్ చేసి, లేకపోతే పైకి వెళ్ళి నా ఐప్యాడ్ తీసుకొని అందులో ఆడి అప్పుడు వీడియో తీసుకుంటాయి. నేను అది ట్యాబ్ లో ఆడినప్పుడు మా మమ్మీ ఫోన్ లో ఆడతాను నేను, పాపం. ఎందుకంటే నా ట్యాబ్ తక్కువ ఛార్జింగ్ లో ఉంది. నేను చంపేసాడు టచ్ స్క్రీన్. చంపుకో. ఏం చంపుకో? ఇప్పుడు నేను ఈజీగా వెళ్తున్నాను చూడు నీకు. ఫస్ట్ చచ్చిపోయా. అది నాకు తెలుసు. అధ్యక్ష అయితే నన్ను ఎలా ఓడిస్తున్నాడు అని చూస్తున్నాడు. ఇంకోండి అక్కడక్కడ దాక్కున్నాడు. హలో, ఇప్పుడు నేను బయటకు వచ్చాను, మధ్యలోకి వచ్చాను. నువ్వేం చేసినా నువ్వు నన్ను చంపలేవు. ఎందుకలాగా? బికాస్ నేను షీల్డ్ పెట్టుకున్నాను, అది కూడా తెలియకుండా ఉన్నావు. ఒకసారి ఎటువైపు చూడు, నా పక్కకు రా. అబ్బా బానే, నువ్వు దగ్గరికి వస్తే కొట్టగలవు. నేను ఇప్పుడు నన్ను ఏం చేసిన ఇది కూడా టైమర్ కూడా వచ్చింది. ఎందుకలాగా? టైమర్ ఉండదు, ఫోరెవర్ అయితే అందరూ వినకపోతారు ఏదోలాగా. నేనే విన్ను. Okay, bye guys. See you in the next video today. Okay guys, కొంచెం తర్వాత మేము నార్మల్ గేమ్ అయితే ఆడతాము. నార్మల్ గేమ్ తో పాటు మంచి గేమ్ కూడా ఆడతాం మేము ఇద్దరం కలిసి. ఓకే guys, నెక్స్ట్ పార్ట్ 2 లో కలుసుకుందాం. బాయ్ బాయ్. ఓకే.